హంటర్ అన్నా వస్తున్నా. బ్రేక్ ప్రాబ్లం ఉంది చూడు, గాలి కొట్టి చెక్ చేయి. ఓకే టీ దాకా వస్తాను. సరే. హర్ష మంచోడు కదా, బాగా చదువుకోనన్నా. హర్ష రే రా, లారీ నేర్పిస్తా నీకు. నా కొడుకు నేను పోలీస్ చేయాలనుకుంటే నువ్వు లారీ డ్రైవర్ని చేస్తావా? పోపో. నీ కొడుకును పోలీసుని కాకపోతే లాయర్ని చేసుకో. నాకు తెలిసిన ఇచ్చే లారీయే. రారా హర్ష. రే రే హర్ష జాగ్రత్త. లోడు పని మీద బయటికి వెళ్తున్నా. పిల్లల్ని జాగ్రత్త చూసుకో. జాగ్రత్త నానా, జాగ్రత్త అమ్మా. అలాగే కానీ నువ్వు ఎప్పుడొస్తావు? అమ్మ మాట నానా. ఎప్పుడొస్తాడు మీ ఆయన? ఏడిపోయిండు? మీ ఆయన ప్రెసిడెంట్ గారు లారీ తీసుకుపోయిండు 3 కోట్ల సరుకు. మీరు ఈ ఊర్లో ఉండకుండా వెళ్ళిపోండి, లేదంటే చంపేస్తాం. పదండ్రా. ఏమైంది హంటర్? లారీని చూడంగానే నాయన గుర్తొచ్చిందా? ఆ రోజు వెళ్ళిన నాన్న తిరిగి మమ్మల్ని కలవడానికి ఎందుకు రాలేదురా? వాళ్ళు నాన్ననేమన్నా చంపేశారా? అదేం ఉండదులే హంటర్. ఒకవేళ నాన్న బ్రతికే ఉంటే మనల్ని కలవడానికి తిరిగి రావచ్చు కదా. నా జీవితంలో ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నరా ఇది. నాయన అటు పోయిన తర్వాత మనం ఇటు వచ్చేసినాం కదా, ఆయన మన కోసం వచ్చినాడేమో, ఎవరికి తెలుసు. నువ్వు అట్లాంటివి ఏం ఆలోచించదు కానీ పదం.